మేడ్చల్ జిల్లా అన్నోజిగూడలో దారుణం జరిగింది. మనోహర్ అనే వ్యక్తి యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. మనోహర్తో తన జీవితం నాశనమైందని సీలింగ్ పైన కురేసుకుని సూసైడ్ చేసుకుంది. తన కూతురు జీవితం నాశనం చేసిన మనోహర్ ఫ్యామిలీని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చెల్లి యువతి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేరు చిరంజీవి. మా అమ్మాయి రమణి. మా అమ్మాయికి నేను ఫస్ట్ చెప్పిన ఎయిడ్స్ ఉందని వద్దని చెప్తే మా అమ్మాయిని సరే సరే అని మళ్ళీ చెవులను చేసి ఇంట్లో వచ్చి అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చి అప్పుడే చంపుతా అంటే 2 రోజులు మాకు చెప్పకుండా సూసైడ్ చేద్దామని అప్పుడే అనుకుంది. అయితే మేము నచ్చ చెప్పి జాగ్రత్తగా ట్రీట్మెంట్ తీసుకొని పోలీస్ కేసు పెట్టి అలానే ఉంది, కానీ వాళ్ళు మాత్రం బయటికి రానియదు. మా అమ్మాయి జీవితం నాశనం ఎట్లా చేసిందో, వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని మళ్ళీ మీడియాకి ఎక్కించిందో వాళ్ళందరి లోపలే అని చెప్పి బయటికి రాకుండా ఇదైతే తప్పకుండా బయటికి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్న కుమార్, ఏంటి ఇంత ఉన్మాదుల్లో తయారవుతున్నారు? గతంలో కూడా రీసెంట్గా చూస్తాం, ఒక యువతి పెళ్లి ఒప్పుకోలేదని సేమ్ ఇలాగే హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించారు. మళ్ళీ ఇప్పుడు ఇలా మరో అమ్మాయికి అసలు ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. అయితే పోచారంలోని మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో దారుణం చోటు చేసుకుంది. అయితే రాంబాయ్ సినిమా తరహాలోని యువతికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం నిందితుడు మనోహర్ అనే వ్యక్తి ఎక్కించాడు. అయితే సిరంజ్ ద్వారా ఏదైతే తన హెచ్ఐవి రక్తాన్ని బలవంతంగా ఏదైతే ఈ శాడిస్ట్ మనోహర్ ఆ అమ్మాయికి ఎక్కించినట్టు తెలుస్తుంది. అయితే రమణి అని 23 సంవత్సరాల అమ్మాయికి సంబంధించి ఈ విషయం అయితే జరిగింది. అయితే రమణికి బలవంతంగా హెచ్ఐవి పాజిటివ్ రక్తం ఎక్కించడంతో కూడా మనస్తాపానికి గురై ఈ రోజు సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య అయితే చేసుకుంది. అయితే తండ్రి చిరంజీవి అలాగే తన కూతురు జీవితం నాశనం చేసిన మనోహర్ ఫ్యామిలీ మీద కేసులు నమోదు చేసి తగిన న్యాయం చేయాలంటూ కూడా ఇటు తండ్రి కూడా కోరుకున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం దీనిపై కేసు కూడా నమోదు చేశారు. అయితే గతంలో ఇదే తరహాలోనే హైదరాబాద్ లో రాంబాయ్ సినిమా తరహాలోనే హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఎక్కించిన ఘటనలు కూడా మనమైతే చూసాం. అయితే ఇప్పుడు ప్రేమోన్మాదులు గతంలో ఏదైతే యాసిడ్ పోవడం లాంటివి లేదంటే పొడవలతో నరకడం లాంటివి అయితే చేసేటోళ్ళు ఇప్పుడు ఏకంగా ఏదైతే ఈ హెచ్ఐవి పాజిటివ్ లాంటి రక్తాలు సిరంజ్ ద్వారా ఎక్కించి ఇటు మహిళల ప్రాణాలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే తరహాలోని ఇప్పుడు అన్నోజిగూడలో కూడా ఇదే తరహాలోని జరిగింది. అయితే రమణి అలాగే మనోహర్ ఇద్దరు కూడా ఏదైతే మా రమణికి హెచ్ఐవి పాజిటివ్ ఉన్న రక్తాన్ని సిరంజ్ ద్వారా బలవంతంగా అయితే ఎక్కించడం జరిగింది. దానికి మనస్తాపం గురైన రమణి కూడా ఈ రోజు ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రస్తుతం పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అయితే అలాగే సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే బాడీని కూడా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం దీనిపై పూర్తి విచారణ చేపడతామని పోలీసు వర్గాలు అయితే తెలియజేశాయి. సతీష్, థ్యాంక్ యూ కుమార్. రెస్పెక్ట్ లేకుండా, వాల్యూ లేకుండా, నా బ్రతకాలం లేదు, నా క్యారెక్టర్ని మొత్తం ఆదరించాను. సూసైడ్ చేసుకోవడానికి గల మెయిన్ రీజన్ వేదాంత్ మీడియా. నేను రమ కింద కమెంట్స్ చేసిన నేను ప్రేమించిన మాట వాస్తవమే. 8-9 months మేము లవ్ చేసుకుని 8-9 months ఫస్ట్ నేను నాకు యాక్సెప్ట్ చేసింది. ప్రపోజ్ చేసిన నేను యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత కొన్ని డేస్కి యాక్సెప్ట్ చేసిన. 8-9 months తర్వాత కాన్సెప్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి హెచ్ఐవి ఉందని వచ్చింది. అప్పుడు తను చెప్పి నాకు హెచ్ఐవి ఉందని, ఇంకా నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చెప్పిందంటే 20 years నుంచి మేము బ్రతకట్లేదా, నీకు కూడా ఏం కాదు, నువ్వు కూడా బ్రతుకుతూ 20 years నుంచి వితౌట్ మెడిసిన్ మెడిసిన్ తీసుకోకుండానే మేము బ్రతుకుతున్నాం, నీకు కూడా ఏం కాదు అని చెప్పారు. ఈరోజు వేరే వాడిని నన్ను కాకుండా వేరే వాడిని ఎట్లా పెళ్ళి అనుకుంటావు అని చెప్పి ఇంట్లో తమ్ముడు ఆర్డర్ వచ్చి నన్ను ఫోన్ చేసి బయటకు పంపించాను. చిన్నగా ఫోర్స్గా చేయబట్టుకొని బ్లడ్ ఇంజెక్ట్ చేసి వేయండు. నేను భయపడి అరిచిన ఎవరు రాలేదు. తర్వాత నేను మా ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయినప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకోవాలని నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. నాకు రెస్పెక్ట్ లేకుండా